ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. 4వ కీర్తన 1వ చరణము. ఈ ఉదయకాల సమయంలో సర్వాంతర్యామి అయినటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఇరుకులో నీకు విశాలత కలుగజేసే దేవుడు అని. ఆమేన్. ఇరుకులో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? శ్రమలో నలిగిపోతున్నారా? ఎంతగానో నలిగిపోతూ వేదనతో ఉన్నారా? నీకు విశాలతను అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు మనకన్నా దీనంగా ఉన్నవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే ఈ స్థితిలోనైనా నీవున్నందుకు ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఏ ఇరుకులో నీవున్ననో, ఏ స్థితిలోనైనా నీకు విశాలత అనుగ్రహించే దేవుడు నా దేవుడు, నా నీతికి ఆధారమగు దేవా అని అంటున్నాడు దావీదు. నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అని. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రతి శ్రమ, ప్రతి ఇరుకు నుండి నిన్ను విడిపిస్తాడు. నీతి మార్గమందు నడవడానికి ఇష్టపడు. దాత మనవాడైతే దానాలన్నీ మనయే కదా. సమృద్ధితో నింపే దేవుడు. నిస్సహాయ స్థితి అయినా ఎవ్వరు మరచినా మర్చిపోయే దేవుడు కాదు. ఇరుకునందుండి నీకు మొర్రపెట్టాను, విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చావని దావీదు అంటున్నాడు. ఇరుకు నుండి విశాలతకి మధ్య ఒక అద్భుతం జరుగుతుంది. ఇరుకనగా బలహీనత, శ్రమ, బాధ, ఓటమి, ఒంటరితనం, శత్రువు ఒక పక్క. బలహీనతలో ఎప్పుడు జయిస్తానో, శ్రమలో నుండి ఎప్పుడు బయటకు వస్తానని అనుకుంటూ ఉంటాం కదా అందరం. అదే విశాల స్థలం ఏంటంటే విజయం, సమృద్ధి, సంతోషం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇరుకులో ఉండి మొరపెడుతున్నావా? ఇరుకులో నుండి విశాల స్థలమునకు తీసుకుని వెళ్ళేది దేవుడే. తర్వాత నీ ప్రార్థనే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ ప్రార్థనే నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. అప్పుడు యేసు నామంలో ముందుకు అడుగు వేస్తే విజయం, సమృద్ధి, సంతోషం నీ ముందే ఉంటాయి. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.